పుణ్యక్షేత్రాల్లో అంతులేని విషాదాలు, తొక్కిసలాట్లో భారీగా మరణాలు, హద్రాస్ నుంచి కుంభమేళా వరకు, తిరుమల నుంచి శబరిమల వరకు దేశంలో జరిగిన ఘటనలు ఎన్నో, ప్రాణాలు పోతున్నాయని చెప్పి దిశ డైనమిక్ అద్భుతమైన వార్త వేసింది. దేవుడు ఎక్కడున్నా దేవుడే. దేవుణ్ణి మనసులోనైనా పూజించుకోవచ్చు, గుడికెళ్ళైనా పూజించుకోవచ్చు, కుంభమేళాకెళ్ళైనా పూజించుకోవచ్చు. దేవుడు ఎక్కడున్నా కూడా అందరినీ సమానంగానే చూస్తాడు. వీళ్ళు నా భక్తులు కాదు అని చెప్పి దేవుడు దూరం పెట్టాడు. ప్రతి ఒక్క మనిషికి ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉంటాయి. మీరు కుంభమేళకి వెళ్ళి ప్రాణాలు ఎందుకు కోల్పోవటం? ఎందుకు కోల్పోతున్నారో? పుణ్యం కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయి. పుణ్యక్షేత్రాల్లో అంతులేని విషాదాలు. మంచి జరుగుతుందన్న ఆశలు కావచ్చు, మంచి ముహూర్తంన భ్రమలు కావచ్చు, కానీ లక్షల మంది ఒక్క చోటే చేరితే ఏం జరుగుతుంది? ఆ తోపులాటలు, తొక్కిసలాట జరిగే ప్రమాదం ఎక్కువగా ఉంటాయి. దీనికి ప్రభుత్వాల అసమర్థత తోడైతే మనుషులు నలిగిపోతారు, నుజ్జు అవుతారు. ఏం జరుగుతుందో తెలిసిలోపు అంతా జరిగిపోతుంది. మొన్న తిరుపతిలోనూ ఇదే జరిగింది, గతంలో శబరిమలలోనూ ఇదే జరిగింది, నేడు మహాకుంభమేళలో అదే జరిగింది. పుణ్య తిథి రోజున ఆ పవిత్ర నదిలో స్నానం చేసేందుకు భక్తుల పాదాలు నేలకు తాకలేనంత నెట్టొచ్చే జనం సంచారం కనిపించింది. గాలికి వస్త్రం కదిలినట్టుగా లక్షల మంది జనం ముందుకు వెనక్కి కదలను చూస్తే ఏం జరుగుతుందో ఊహించుకుంటేనే గుండె జలధరిస్తుంది. పుణ్యం వస్తుందని వెళ్తే ప్రాణాలు పోతున్నాయి. 1954 కుంభమేళా నుంచి నేటి మహాకుంభమేళా వరకు జరిగిన ఘోరాలు, విషాదాలపై దిశ ప్రత్యేక స్టోరీ అని చెప్పి అద్భుతమైన స్టోరీ రాసుకొచ్చింది దిశ. తొక్కిసలాటలో భారీగా మరణాలు. మొన్న హద్రాస్ తిరుమల, నేడు కుంభమేళా, చాలా సందర్భాల్లో తొక్కిసలాట ఘటనలు. మహాకుంభమేళాలో మౌని అమావాస్య సందర్భంగా పుణ్యస్థానాలు ఆచరించేందుకు ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. దీంతో బుధవారం తెల్లవారుజామున జరిగిన తొక్కిసలాటలో 30 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 60 మందికి పైగా గాయాలు అయినట్లు అధికారులు ప్రకటించారు. అయితే వాస్తవానికి ఇప్పుడున్న సమాచారం ప్రకారం 50 మంది చనిపోయారంట అధికారులు ప్రకటించారు. మన దేశంలో గతంలో కూడా పర్వదినాలు, మేళాల సందర్భంగా ఎన్నో దుర్ఘటనలు జరిగాయి. కొన్ని సందర్భాల్లో దాదాపు 200 మందికి పైగా మరణించిన ఘటనలు ఉన్నాయి. అతిపెద్ద ఉత్సవాల సమయంలో ప్రభుత్వాలు ఎందుకు అప్రమత్తంగా వ్యవహరించాలో ఈ ప్రమాదాలు గుర్తు చేస్తూనే ఉన్నాయి. వీటిలో అత్యధికంగా వదంతులు, భక్తుల్లో భయాలు, కొందరు నాయకుల అత్యుత్సాహం వంటి వాటి వల్లే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. అధికార యంత్రాంగం ఆయా కార్యక్రమాల్లో భక్తుల రద్దీని అనుగుణంగా ఎన్ని ప్రతిష్ట చర్యలు తీసుకుంటున్నా ఎక్కడో చోట వదంతులు, భక్తుల్లో భయాలు, అత్యుత్సాహాలు ఈ ఘటనకు కారణమవుతున్నాయి. కాగా ఈసారి మహాకుంభమేళా నిర్వాహకులు 113 అండర్ వాటర్ డ్రోన్లు, ఏఐ ఆధారిత కెమెరాలతో సహా అధునాతన సాంకేతిక టెక్నాలజీని వినియోగించారు. దీనికోసం పోలీసులు ఉత్సవ ప్రదేశంలో 300 కెమెరాలు ఏర్పాటు చేశారు. ఓవర్ హెడ్ డ్రోన్స్కు మోహరించారు. ఈ తరహా ఘటనలు భక్తులకు, అధికారులకు గుణపాఠంగా మారాలి. భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి ఇక్కడ మొన్న తిరుపతిలో జరిగాయి, అప్పుడు అంతకుముందు శబరిమలలో జరిగాయి తొక్కిసలాట, ఇక్కడ మహాకుంభమేళలో జరిగినాయి. అయితే వాస్తవం ప్రజలకు కూడా ఒకటే చెప్తున్నాం, నిన్న 4 కోట్ల మంది జనాలు పోయారంట మహాకుంభమేళకి. ఏం జనాలో ఏమో. భక్తి ఉండాలి, భక్తి నాకు ఉంటుంది, తర్వాత మిగతా వాళ్ళ అందరికీ ఉంటుంది భక్తి. ప్రతి ఒక్కలా భక్తి ఉంటుంది కదా. ఆ భక్తిని మీరు ఆ భగవంతుణ్ణి ఇక్కడుండే మొక్కోండి, మా కుంభమేళ దాకపోతే ఇప్పుడు పీనికలే ఇంటికి వస్తుంది. ఏం జనాలో ఏమో. అయితే ఇక్కడ ఏంటంటే భక్తి ఉంటుంది అందరికీ, అన్ని దేవుళ్ళని మొక్కొచ్చు, అందరిని మొక్కొచ్చు, ప్రతి ఒక్క దేవుడికి రెస్పెక్ట్ ఇవ్వచ్చు, ప్రతి ఒక్క దేవుడికి గౌరవం ఇవ్వచ్చు, ప్రతి ఒక్క దేవుడిని పూజించవచ్చు. కానీ ఆ పూజలు అత్యుత్సాహం అయితే ఇట్లా ఉంటుంది పరిస్థితి. పాపం చూసిరు, ఇప్పుడు అక్కడ అందరూ పుణ్యం కోసమేగా పోయింది. ఆ 4 కోట్ల మంది కూడా పుణ్యం కోసమే. ఎవరన్నా పాపం కోసం పోయిరా? అందరు పుణ్యం కోసం పోయింది. అందరు పుణ్యం కోసం పోయి ఈరోజు ఒక 50 మంది చచ్చిపోయినా పుణ్యం కోసం అందరు పోయింది. ఇప్పుడు ఎవరన్నా కావాలని చేసిరా? అక్కడ ఎవరు చేయలే. కాబట్టి మీరు పోతేనే అక్కడికి పోతేనే పుణ్యం వస్తుందంట మీ మూర్ఖత్వం. దేవుణ్ణి ఎక్కడుండి పూజించినా ఆ దేవుడు అదే ఆశీర్వాదాలు, అయ్యే ఆశీస్సులు అది గమనించి ముందుకు సాగండి. అంతేగాని ఇప్పుడు చూడు, శవాలైతే ఎట్లా ఏడుస్తున్నారు చూడు జనాలు, ఒక్కొక్కరు ఎట్లా ఏడుస్తున్నారు చూడండి.
ఎంత దుర్మార్గం అంటే వాస్తవానికి ఆ ప్రభుత్వాలు కూడా అంత నిర్లక్ష్యం ఏంది ఆ ప్రభుత్వాలకు అక్కడ. ప్రభుత్వాలు పట్టించుకోవాలి కదా. ప్రభుత్వాలు కట్టడి చేయలేక ఇటు జనాలు ఆగక ఇగో మధ్యలో పుణ్యం కోసం పోయిన వాళ్ళకి పాపం ఇలాంటి పరిస్థితి వస్తుంది. అయినా చూసుకోవాలి కదా.